యుద్ధ ప్రభావంతో ముడి సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దాని ప్రభావం నేరుగా ఔషధాలపై పడింది. ఏకంగా 900 రకాల మందుల ధరలు పెరిగిపోయాయి. 20% నుంచి 186% వరకు భారం పడుతోంది. గ్యాస్ పరిస్థితి కూడా ఇదే కథ. బుక్ చేస్తే వెంటనే రాదు, 2 నుంచి 3 వారాలు వేచి చూడాల్సిందే. మొత్తానికి సాధారణ ప్రజల జీవితం ఖర్చుల కత్తిపై నడుస్తోంది. అయితే ఈ పరిస్థితి ఇక ఎంతకాలం కొనసాగుతుందో వేచి చూడాలి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ఇంధన ధరల పెరుగుదలతో ప్రారంభమైన ఈ ప్రభావం ఇప్పుడు అనూహ్యంగా ఫార్మా రంగాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. గ్లోబల్ సరఫరా గొలుసులు దెబ్బతినడంతో ఔషధాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల కొరత ఏర్పడింది. దీని ఫలితంగా మందుల ధరలు పెరుగుతున్నాయి. ఇది సాధారణ ప్రజలపై నేరుగా ఆర్థిక భారాన్ని మోపుతోంది. ఔషధాల తయారీలో కీలకమైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్ ఇంగ్రీడియంట్స్ ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడతాయి. యుద్ధం కారణంగా అనేక దేశాల్లో ఉత్పత్తి రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. షిప్పింగ్ ఖర్చులు పెరగడంతో పాటు సరుకు రవాణా ఆలస్యమవుతోంది. ఫలితంగా ఏపీఐలు, బల్క్ డ్రగ్స్ ధరలు 200% నుంచి 300% వరకు పెరిగినట్లుగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గ్లిజరిన్, ప్రొపైలిన్, గ్లైకాల్ వంటి రసాయనాలు లిక్విడ్ ఔషధాల తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పదార్థాలు మందులకు తీపి, చిక్కదనం ఇవ్వడమే కాకుండా నిల్వ సామర్థ్యాన్ని పెంచుతాయి. ప్రస్తుతం వీటి ధరలు భారీగా పెరగడం వల్ల సిరప్స్, టానిక్స్ వంటి మందుల తయారీ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ముడి పదార్థాల ధరలు పెరగడం, రవాణా ఖర్చులు అధికమవ్వడం, విద్యుత్, ఇంధన వ్యయాలు పెరగడం వంటి అంశాలు ఫార్మా కంపెనీలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. చిన్న, మధ్యతరగతి ఔషధ తయారీ సంస్థలు ఈ పరిస్థితిని తట్టుకోవడం కష్టంగా మారింది. కొందరు ఉత్పత్తి తగ్గించగా మరికొందరు ధరలను పెంచే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న పాత స్టాక్ పాత ధరలకే అందుబాటులో ఉంది. అయితే కొత్తగా తయారవుతున్న ఔషధాలపై 20% నుంచి 180% వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. సుమారు 300 రకాల అవసరమైన ఔషధాలు ధరలు పెరగనున్నట్లుగా సమాచారం. జ్వరం, నొప్పి, ఇన్ఫెక్షన్లు, డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులకు ఉపయోగించే మందులు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. దీనివల్ల సాధారణ ప్రజలకు వైద్య ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఈ ధరల పెరుగుదలతో తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. డయాబెటీస్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు నిరంతరం మందులు వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మందుల ఖర్చులు పెరగడం వల్ల కుటుంబాల ఆర్థిక స్థితి దెబ్బతింటోంది. మందుల ధరలు పెరగడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు సరైన చికిత్స పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కొన్ని కుటుంబాలు ఖర్చులు తగ్గించడానికి మందులు తగ్గించడం లేదా చికిత్సను వాయిదా వేయడం వంటి నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. ప్రభుత్వం అవసరమైన ఔషధాల ధరలను నియంత్రించే విధానాలు అమలు చేస్తోంది. అయితే గ్లోబల్ మార్కెట్లో ఏర్పడుతున్న ఒత్తిళ్లను పూర్తిగా నియంత్రించడం కష్టం.
ధరల పెరుగుదలను కొంతవరకు మాత్రమే నియంత్రించగలిగే పరిస్థితి ఉంది. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఔషధ ఉత్పత్తి దేశాల్లో ఒకటి. అయినప్పటికీ ముడి పదార్థాల కోసం దిగుమతులపై ఆధారపడడం ఒక పెద్ద సవాల్గా మారింది. ఈ పరిస్థితి దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఈ సంక్షోభం ఒక హెచ్చరికగా మారింది. దేశీయంగా ఏపీఐఎస్ ఉత్పత్తి పెంచడం, సరఫరా గొలుసులను బలోపేతం చేయడం, ప్రత్యామ్నాయ వనరులను అభివృద్ధి చేయడం అవసరం. ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించాల్సిన సమయం వచ్చింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కేవలం ఇంధన ధరలకే పరిమితం కాలేదు. ఇది ఫార్మా రంగాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. మందుల ధరల పెరుగుదల సాధారణంగా ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సమగ్ర చర్యలు అవసరం. లేకపోతే భవిష్యత్తులో ఆరోగ్య రంగంలో మరింత సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది.